నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. కానీ చెప్పేది మటుకు చాలా కష్టమైన మాటే. ఈ ఇది మంచిగా అందరూ తెలుసుకోవాలని ఈ విషయాన్ని చెప్తున్నానండి. ఒక బ్రాహ్మణ స్త్రీ చెప్పిన బాధని నేను మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. ఎందుకంటే మనము అన్నదా అన్నదానం ఇలాంటి దానాలన్నీ చేస్తున్నాం కదండి. ఆ దానాల్లో మనము చేసేటప్పుడు లేదా మన ఇంట్లో పనోళ్ళు కానీ ఎవరైనా పేదలు కానీ వాకిట్లో భిక్షగాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చారంటే మనం తినగలిగిన ఆహారం మాత్రమే వాళ్ళకి పెట్టాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇష్టం లేనిది పాచిపోయింది వద్దు అనుకున్నది పడేయండి. అంతేగాని మూగజీవాలకు కానీ వేరే పేదలకు కానీ ఎవరికి పెట్టద్దు. బ్రాహ్మణు ఆమె చెప్పిన మాటల్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. తమ్నైల్లో కూడాను అవి పెట్టాను చూడండి వస్తువులు. మనము నెలకొకసారి స్వయం పాకం ఇస్తాం కదండి. ఆ స్వయం పాకంలో వస్తువులు మనం ఎంత నీట్గా అండి సపరేట్గా ఇవ్వాలి. బియ్యం సపరేట్గా ఒక ప్యాకెట్ ఇవ్వాలి. తర్వాత సపరేట్గా కవర్లు, ఈ మధ్యకాలంలో కవర్లు బోల్డ్ ఉన్నాయండి. ప్లాస్టిక్ కవర్లు తీసేసి బ్రౌన్ కవర్లు కూడా ఇస్తున్నారు. లేదంటే న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా, వాటిల్లో పెట్టివ్వండి ఏదైనా వస్తువులు. ఆవిడ చూపించిన స్వయం పాకం ఏంటంటే ఆయనకి పంచెల సాపు పెట్టారు, బాగుంది. వైట్ కలర్లో పంచెలు పెట్టారు. ఆ పంచెలో ఏం చేశారు, ఈ కూరగాయలు, తర్వాత తమలపాకులు, ఆకులు, వక్కలు, పండ్లు, ఇక ఏమేమి ఇవ్వాలో స్వయం పాకంలో మొత్తం ఆ పంచిలో పోసేశారు. పోసి దాన్ని ఒక మూట కట్టేసేసి బియ్యం ఇచ్చారు కదా ఒక సంచిలో, ఆ మూట ఎత్తి ఆ సంచిలో పెట్టేశారు. ఇక బ్రాహ్మలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజలు చేసుకొని వాళ్ళు అలసి పులిసి ఇంటికి వెళ్ళిపోయేసి ఆ భార్య చేతిలో ఈ సంచి పెట్టేసి దాంట్లో ఉండేది స్వయం పాకం అంటే కూరగాయలు, బియ్యము ఇవన్నీ ఇస్తారు కదండి. ఒక రోజుకి వాళ్ళకి వండుకొని తినేదానికి. బ్రాహ్మలు అంటే ప్రతి ఒక్కరి వంటలు వాళ్ళు తినరు కాబట్టి, వాళ్ళు మడి ఆచారాలతో తింటారు కాబట్టి వాళ్ళకి స్వయంగా పచ్చివి ఇస్తాం మనం. పచ్చివి ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు. ఆయిల్ ప్యాకెట్ అయితేమి, ఉప్పు, పప్పు, బియ్యము, కూరగాయలు సకలం ఇస్తాం మనం. చింతపండు ఇస్తాము, మిరప్పొడి ఇస్తాము, మిరపకాయలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం మనం. ఇవన్నీ కలిపి ఒక మూటలో కట్టేసేసి ఆ మూటనెత్తి బియ్యంలో పెట్టేసేసి ఈ అరటిపళ్ళు వీళ్ళు ఒకవేళ ఓపిక లేకపోతే ఆ రోజుకి రేపు తీసుకొని చేసుకుందాంలే అనుకునే సమయానికి ఆ అరటిపళ్ళన్నీ నలిగిపోయి కుళ్ళిపోయి వీటన్నిటికి అయిపోయి ఆ పంచి కూడా తడిచిపోయి ఆ పంచిలో నుంచి రసం బియ్యంలోకి పోయి ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు ఆ స్వయం పాకం ఎవరికి ఉపయోగం చెప్పండి? అది పాపం కదా. ఇప్పుడు ఆ ఇల్లాలు బాధపడిందంటే అది శాపం కదా. మీరు స్వయం పాకం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మనసును కష్టపెడితే 10 పాపం మీరు మూటగట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ స్వయం పాకము ఇట్లాంటి పనులు మటుకు చేయకూడదు అని చెప్తున్నాను. నేనైతే ఆ ఫోటోలు పెడతాను చూడండి. ఎంత అన్యాయంగా ఉంది కదా. నేను స్వయం పాకం ఇస్తానండి. ఎందుకంటే మాకు ఊర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళండి. భిక్షానికైతేమి, ధర్మం కోసం కానీ ఏదో ఒక రకంగా ఆ పుణ్యం అయితే మేము సంపాదించుకున్నాం. కానీ ఇప్పుడు సిటీలోకి వచ్చే అపార్ట్మెంట్ కల్చర్లో మేమేం చేస్తున్నాం, ఎవరికి ఏమి ఇవ్వలేకపోతున్నాం. అందుకనే ఆ గుడికి పోయేసి ఆ దేవుణ్ణి దండం పెట్టుకొని వాకిట్లో ఉండే భిక్షగాళ్ళకి ఏదో 10 రూపాయలు దానం చేసుకోవడము, లేకపోతే ఆ హుండీలో డబ్బులు వేసుకోవడము. తర్వాత ఎక్కడ ఎవరు కనిపిస్తారా వాళ్ళకి దానం చేద్దాము, ఆవు కనిపిస్తే ఆవుకు అరటిపండు పెడదాము. ఇవన్నీ మేము ఎంతో ఏమి అసలు ఇప్పుడు మాకైతే ఏ దారి లేదన్నట్టుగా బాధపడుతున్నాం మేము. కానీ ఇట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పు కదండి ఇట్లాంటివన్నీ చేయడము. అందుకని నేనైతే
నాకు ఇంట్లో ఇంత అన్నం మిగిలినా కూడా నేను కష్టపడైనా సరే కిందకు పోయేసి కుక్కకో దేనికో ఒక దానికి పెడతాను. చాలామంది అండి డస్ట్బిన్లు వేసేస్తారు. ఈ పనులు కూడా చెయ్యొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి డస్ట్బిన్లో కూడా వేయొద్దండి. ఎవరు కూడాను డస్ట్బిన్లో వేయకుండా మనకి మనం తినే అన్నమే మనకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ అన్నాన్ని ఎత్తుకుపోయి ఒక కుక్కకో లేకపోతే కాకికో దేనికో దానికి పెడితే ఒక జీవి తింటది కదండి. ఇది ఉడతా భక్తి సాయం అని అంటారు. ఇలాంటి పనులు అంటే ఉడతా భక్తి సాయం అంటే అది ఒక సామెత అండి. ఉడతా భక్తి అంటే రాములు వారు ఇన్ని కష్టాలు పడి తర్వాత లంకకి వారధి కట్టేటప్పుడు అందరు సాయం చేసేటప్పుడు ఆ చిన్న ఉడత కూడాను ఏం చేసిందంటే ఇసుకలో పొల్లాడేసి ఆ ఇసుక రేణువుల్ని అక్కడ బ్రిడ్జ్కి సహాయం చేసింది. కానీ రామాయణంలో ఆ ఉడత కూడా మిగిలిపోయిందండి. ఇలాంటి మంచి పనులు చేసినందువల్ల అంత చిన్న ఉడతకు కూడా స్థానం ఇచ్చారు రామాయణంలో. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మంచి పని చేయాలి. ఆ మంచి పని వల్ల మనము పుణ్యం సంపాదించుకోవాలండి. మళ్ళా జన్మ అంటూ ఉంటే ఒక మంచి జన్మ సంపాదించుకోవాలని, ఈ మంచి జన్మలు ఎలా వస్తాయి అనే దానికి రేపు ఒక వీడియో పెడతానండి. ఈ రోజుకైతే మీరు ఈ పొరపాట్లు ఎప్పుడు చెయ్యొద్దు. బ్రాహ్మణులకు ఇచ్చేది అన్నీ మంచిగా ఉండే ఇవ్వండి. వాళ్ళు భర్తలు తీసుకుపోయి భార్య చేతికిస్తారు. ఒక స్త్రీ మనసు కష్టపడిందంటే అది 100 రెట్లు పాపం అండి. అది ఎవ్వరూ చెయ్యొద్దు. మీరు ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడాను మీకు పనికొచ్చే వస్తువు అయితేనే ఒకరికి ఇవ్వండి. లేదనుకోండి అది పడేయండి. అంతేగాని మీకు పనికిరాంది ఒకరికి పెట్టొద్దు. ఇంతేనండి ఈ రోజుకి నా వీడియో. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నచ్చిందంటే ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక వీడియోతో వంట కానీ మాటలు కానీ కొన్ని మాట్లాడతానండి.